ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత ప్రజా ప్రభుత్వం అని గౌరవ రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టినారు. మీకు మళ్ళీ రెవెన్యూలోకి తీసుకొస్తాము, మీకు మళ్ళీ పునర్వైభవం తెస్తాము, మీ మీ ఆత్మ గౌరవం మేము తెస్తాము అని మాట ఇచ్చినారు. అదేవిధంగా ఇప్పుడు 20 నెలలు అయినప్పటికీ కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా మమ్మల్ని గుర్తుంచుకొని మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ పడ్డ వాళ్ళకు రెవెన్యూ శాఖలో తీసుకొచ్చి మళ్ళీ వేరే జిల్లాలో పడ్డ వారికి సొంత జిల్లాలకు తీసుకురావడానికి ఇది ఒక సువర్ణ అవకాశము. మేము గౌరవ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ప్రభుత్వానికి మేము ఎంతగానో రుణపడి ఉన్నాం, చాలా చాలా రుణపడి ఉన్నాము. మాకు ఇప్పుడు ఒక వారం కింద ఈ అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి మా జీవితాల్లో ఎంతో సంతోషాలు ఉన్నాయి. మా ఫ్యామిలీ కానివ్వండి, మేము కానివ్వండి, మా జిల్లాలో అక్కడ కూడా చాలా కష్టాలు పడ్డాం కాబట్టి ఇవన్నీ దూరం అయిపోతున్నాయి. ఈ తారీఖున, ఈ రోజున గౌరవ ప్రజాప్రభుత్వము మమ్మలను మళ్ళీ రెవెన్యూలో వేసి ఈ గ్రామాలను పటిష్టం చేస్తున్నది. అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వానికి అండగా మధ్య వారధిగా ఉండే మేము ఎంతగానో ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని, ప్రజలకు మా సేవలు అందిస్తామని మీ సభాముఖం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అయితే ఏదైతే మీరు కొత్తగా నియామక పత్రాలు అందుకుంటున్నారో, సో మీరు రేవంత్ రెడ్డి గారికి ఎలా కృతజ్ఞతలు చెప్పబోతున్నారు? ఇప్పుడు ఈ కొత్తగా నియామక పత్రాలు అందుకుంటున్నాం అంటే కొత్త డ్యూటీలు కావు, అయినప్పటికీ మమ్మలను తారుమారు చేస్తున్నారు. చాలా అసలు మేము మా సంతోషాన్ని మేము మాటల్లో చెప్పలేకపోతున్నాం. గౌరవ రేవంత్ రెడ్డి గారికి మా సొంత రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేము తీసుకున్నందుకు, మాకు జీపీఓగా మాకు ఒక మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు గౌరవ రేవంత్ రెడ్డి గారికి మేము మా మాటల్లో చెప్పలేం, కానీ పనిచేసి గవర్నమెంట్కి మంచి పేరు తెస్తామని హామీ ఇస్తున్నాం.